హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24 స్టూడియో. రఘురామకృష్ణ గారు గుంటూరు కోర్టుకు అయితే వెళ్ళడం జరిగింది. అండ్ ఒకసారి మన గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈయన మీద దాడి అయితే ఒకసారి మనం గమనించవచ్చు. అందులో ఈయన దాదాపుగా పోలీసు వాళ్ళు అయితే ఈయన చాలా టార్చర్ చేశారు. అందులో కొంతమందిని అయితే రఘురామకృష్ణ గారు అయితే గుర్తుపట్టారు. దీంట్కి సంబంధించి గుంటూరు కోర్టుకు అయితే వెళ్ళారు. ఆయన కోర్టుకు అయితే వెళ్ళి అక్కడైతే చెప్పారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కారాగారానికి వచ్చి ఈయన మీద దాడి చేసింది ఎవరా అని చెప్పేసి అయితే ఈయనైతే గుర్తుపట్టి కన్ఫర్మ్ చేసుకున్నారు వీళ్ళే దాడి చేసిందని చెప్పేసి. ఇప్పటికీ వారి మీద చర్యలు అయితే తీసుకోవట్లేదని చెప్పేసి రఘురామకృష్ణ గారు చాలా సీరియస్ గా అయితే చెప్తా ఉన్నారు. అండ్ ఒకసారి చూద్దాం. A1 A2కి నోటీసులు ఇచ్చినా ఇంకా పిలవరేంటి, నిందితులను చూపగారు, వారిపై చర్యలేవి, వైద్యులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఎలా చెప్తాడు. ఇందులో ఒక కలెక్టర్ కూడా హస్తం ఉంది. ఈ కలెక్టర్కి కొంచెం హెల్త్ సమస్యలు బాగాలేవని చెప్పేసి వైద్యులు అందుబాటులో ఉండాలి నాకు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారంట. అంటే నాపై దాడి చేసిన వ్యక్తిని న్యాయమూర్తి సమక్షంలో స్పష్టంగా గుర్తించా. ఆల్రెడీ ఇతని మీద దాడి చేసింది ఎవరెవరా అని చెప్పేసి అయితే కోర్టులో అయితే క్లియర్ గా జడ్జి ముందు అయితే గుర్తించడం అయితే జరిగింది. తులసి బాబును పార్టీ దూరం పెడుతుందని భావిస్తున్నా. అంటే ఒకసారి గుడివాడ షాడో ఎమ్మెల్యేగా ఈ తులసి బాబు అనే అతనైతే పనిచేయడం జరిగింది. వెనిగండ్ల రాము కింద అయితే ఉన్నారు ఈ తులసి బాబు. ఎలక్షన్స్ కి కొన్ని రోజుల ముందు అయితే ఈ వెనిగండ్ల రాము దగ్గరికి అయితే చేరుకున్నారు. ఈ కాకా పట్టేసి ఆ ఎమ్మెల్యేని ఆయన ఆధ్వర్యంలో ఆయన పేరు చెడగొట్టేలాగా ఈ గుడివాడ రహదారిలోని ఒక ఆఫీస్ పెట్టుకొని ఈ దందాలు దౌర్జన్యాలు ఇటువంటి అయితే కొనసాగించే వాళ్ళు ఈ తులసి బాబు అనే అతను. ఆల్రెడీ రఘురామకృష్ణ గారి కేసు విషయంలో A6 గా అయితే చలామణి అవుతున్నాడు ఈ తులసి బాబు అనే అతను. ఆల్రెడీ ఆయన రఘురామకృష్ణ గారు చెప్పారు. అండ్ పోలీసులు కూడా ఈ విషయాన్ని అయితే సీరియస్ గా తీసుకున్నారు. రఘురామకృష్ణ గారి విషయంలో ఈ A6 తులసి బాబుని కూడా అయితే మొన్న రీసెంట్ గా పోలీసు వాళ్ళు పట్టుకోవడం అయితే జరిగింది. అండ్ గుంటూరు మీడియాతో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు మాట్లాడుతూ ఇవన్నీ అయితే చెప్పారు. అంటే నా కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితులు సీనియర్ IAS అధికారులైన PV సునీల్ కుమార్, వైఎస్ఆర్ ఆంజనేయులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవలేదు. ఆల్రెడీ ఈయన కస్టోడియల్కి ఈయనైతే గతంలో అరెస్ట్ చేసి ఈయన దారుణంగా గుండె మీద కూర్చొని మరీ ఈయనైతే ఇబ్బంది పెట్టారు. గుండె మీద కూర్చొని మరీ కొట్టడం కానివ్వండి, ఇలా ఆయన అరికాళ్ళ మీద పోలీస్ దెబ్బలతో కొట్టడం కానివ్వండి, లాఠీ దెబ్బలు కొట్టడం కానివ్వండి, ఈయనైతే చాలా దారుణంగా ఒక MP అనే మినిమం కామన్ సెన్స్ లేకుండా పోలీసు వారే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి పోలీసు వారు కానివ్వండి, IAS అధికారులు కానివ్వండి, CBI అధికారులు కూడా ఈయన మీద మరీ దారుణంగా అయితే ప్రవర్తించడం జరిగింది. FIR లో వారిని నిందితులుగా చేసినప్పుడు సస్పెండ్ చేయాలని ఉన్నా ఆ పని చేయలేదు. వారి విషయంలో ఎందుకు భయపడుతున్నారో నేను ప్రశ్నించదలుచుకున్నా, వారిని తప్పనిసరిగా ప్రశ్నిస్తా అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు అయితే చెప్పారు. ఆల్రెడీ FIR లో పెట్టిన పేర్లు ఉన్నాయి, వాళ్ళని మీరు ఎందుకు సీరియస్ గా యాక్షన్ తీసుకోలేకపోతున్నారని చెప్పేసి అయితే ఈయనైతే చెప్పారు. నేనైతే ప్రశ్నిస్తానని చెప్పి ఆ ఉద్దేశంతో అయితే మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు రఘురామకృష్ణ గారు. తనపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడి గుర్తింపు కోసం ఆదివారం గుంటూరు జిల్లా కోర్టుకు జైలుకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా RP CO సిదియా, హరీష్ కుమార్ గుప్తా కమిటీ సునీల్ కుమార్పై చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నా. సునీల్ తన వెనుక ఒక దళం ఉందని చెప్పుకుంటారు, కానీ వారిని చూసి భయపడుతున్నారా? ఇంకెన్నాళ్ళు విచారణకు పిలవకుండా ఉంటారని ప్రశ్నించారు. ఆల్రెడీ ఇక్కడ సునీల్ కుమార్ అని చెప్పేసి ఆయన మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. బట్ ఆయన అయితే పిలిచింది అయితే లేదు. అదిగాక ఇంకెన్ని రోజులు భయపడతారు, వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళ కోసం చూసి భయపడుతున్నారా అని చెప్పేసి అయితే రఘురామకృష్ణ గారు అయితే క్వశ్చన్ చేస్తా ఉన్నారు. కలెక్టర్ పాత్రపై విచారణ చేయాలి. అండ్ కలెక్టర్ కూడా ఈ కేసు విషయంలో అయితే ఒక కీలక సూత్రధారులు అయితే వ్యవహరించారు. రఘురామకృష్ణ గారు కలెక్టర్ మీద కూడా విచారణ అయితే చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. నా అరెస్ట్ కన్నా ముందే అప్పట్లో గుంటూరు కలెక్టర్గా ఉన్న వివేక్ యాదవ్ గుండె జబ్బులు చూసి వైద్యులను సిద్ధం చేసి ఉంచాలని GGHS సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి అప్రమత్తం చేశారు. ఎవరి రిఫ్లెక్షన్ మేరకు ఆయన అలా చేశారో వివరించాలి. నాకు బాగాలేకపోతే వైద్యులు అందుబాటులో ఉండాలని కేసు దర్యాప్తు అధికారి కోసం సబబు. కానీ కలెక్టర్ కోవడం చూస్తే ఇది కుట్ర అనక ఏమనాలి. అండ్ వీళ్ళకి హెల్త్ బాగాలేదని చెప్పి ఒక కలెక్టరే ఇలా అంటుంటే, కలెక్టరే వీళ్ళకి బాగాలేదని చెప్పేసి ఒక ఫైనల్ గా ఒక సర్టిఫికేట్ ఇస్తా ఉంటే ఇది కుట్ర కాక ఏమనాలి అని చెప్పేసి అయితే రఘురామకృష్ణ గారు అంటా ఉన్నారు. కుదిరితే నన్ను విజయవాడ పరిసరాల్లో ఏదో చూసి కొనవూపుడుతో ఉండగా ఆసుపత్రికి తీసుకొచ్చి విశ్వ ప్రయత్నాలు చేశామని, అందుకే వైద్యులను అప్రమత్తం చేశామని చెప్పుకోవడానికి ఇలా చేసి ఉండొచ్చని అనుకుంటున్నా. నాకు CRPF భద్రత ఉండడంతో వారి పన్నాగం పన్నలేదు. అండ్ ఈ దాడి విషయంలో కూడా రఘురామకృష్ణ గారు ఒక MP కాబట్టి, అప్పటికి ఒక రూలింగ్ MP కాబట్టి ఆయనకి CRPF బలగాలు అయితే ఆయన దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈయనైతే చనిపోయాడు అని చెప్పి డిక్లేర్ చేయకుండా
కొన ఊపిరితో ఉన్నప్పటికీ, ఈయన మీద దాడి జరిగినప్పటికీ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆయన చంపడానికి చేసినటువంటి ప్రయత్నాలు అయితే అక్కడ ఫలించలేదు అని చెప్పేసి అయితే రఘురామకృష్ణ గారు అది అంటా ఉన్నారు. నిందితుడిని స్పష్టంగా గుర్తించా, నా గుండెపై కూర్చొని దాడి చేసిన వ్యక్తిని న్యాయమూర్తి సమక్షంలో స్పష్టంగా గుర్తించాను. నన్ను కొట్టేటప్పుడు ఆ వ్యక్తికి ఉన్న ముసుగు జారిపోవడంతో దగ్గరగా చూశాను. ఈయనని ఆడి గుండె మీద కూర్చొని ఇలా బాధడం అంటూ ఇలా అయితే చేశారు. అప్పుడు ఆ ప్రక్రియ చేసేటప్పుడు ముఖానికి ఉన్న ముసుగు అయితే తొలగిపోయింది. అప్పుడు నేను చాలా దగ్గర నుంచి చూశాను, గుర్తుపట్టాను అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. కొడుతున్న దృశ్యాలను సెల్ ఫోన్లో రికార్డ్ చేయాలని ఆదేశించి మరీ కొట్టారు. ఇది మరీ దారుణం అని చెప్పొచ్చు. ఆయన ఒక ఎంపీ హోదాలో ఉండి వీడియో తీసి మరీ కొడుతున్నారని చెప్పేసి అక్కడైతే చెప్తా ఉన్నారు. ఆ రోజు నా గదిలోకి 5-6 ప్రవేశించడం చూశా. 2-3 సార్లు తలుపులు మూసి తెచ్చారు. 3-4 లాఠీ దెబ్బలు పడగానే నా బుర్ర బ్లాక్ అయిపోయింది. లాఠీలతో కొట్టిన సిచ్యువేషన్ ఈయనకైతే జరిగింది. ఒక క్రిమినల్ ని ఎలా అయితే ట్రీట్ చేస్తారో ఆ విధంగా ఒక అధికారంలో ఉన్నటువంటి ఎంపీ కేవలం అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు చెప్తే మాటలు వినట్లేదని ఆ ఉద్దేశంతో పోలీసు వాళ్ళతో మరి కొట్టించి ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్ అయితే మనం చూసాం. తప్పు చేయకపోతే స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, ఇప్పుడు తప్పు చేయకపోతే మేము తప్పు చేయలేదని ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అయితే ఈయనైతే అంటా ఉన్నారు. అండ్ ఇప్పుడు ఒకసారి మనం చూస్తే A1, A2గా ఉన్నటువంటి క్రిమినల్స్ కి ఆల్రెడీ నోటీసులు అయితే ఇచ్చేసాం. బట్ వాళ్ళని ఎందుకు విచారణకు మీరు పిలవట్లేదని చెప్పేసి అయితే రఘురామకృష్ణ గారికి క్వశ్చన్ చేస్తున్నారు. ఒక సిఐడి అధికారి నా రిలేటివ్ అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి ఈ తులసి బాబు అనే అతను గుడివాడలో ఎన్నో అరాచకాలు చేస్తా ఉన్నాడు. ఈయన పేరు కూడా అయితే ఈయనైతే ప్రస్తావించాడు. ఈయన కూడా అయితే ఇతని మీద చేయి చేసుకున్నారని చెప్పేసి అయితే రఘురామకృష్ణ గారు అంటా ఉన్నారు. వీళ్ళంత తొందరగా పార్టీ ఇటువంటి చీడ పొరుగులు తులసి బాబు అని ఎవరైతే ఉన్నారో ఈ టీడీపీ ముసుగులో ఉన్నటువంటి వీళ్ళని పార్టీ ఇప్పుడైనా పెడచెవిన పెట్టాలి, వాళ్ళని దూరం పెట్టాలి అనే ఉద్దేశంలో అయితే మీడియా ముఖంగా అయితే రఘురామకృష్ణ గారు అయితే చెప్పారు. అని చూడాలి ఈ కేసు ఇంకా ఎన్ని రోజులకి రఘురామకృష్ణ గారికి న్యాయం జరుగుతుందని అయితే మనమైతే వేచి చూడాల్సి ఉంది. ఎప్పటికీ నేనైతే ప్రశ్నిస్తూనే ఉంటాను, వీళ్ళని ఎవరిని వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి అయితే రఘురామకృష్ణ గారు అయితే నిన్న మీడియా ముఖంగా అయితే మాట్లాడారు.